వక్ఫ్ బోర్డ్ ఖబ్రాస్థాన్ స్థలాన్ని ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రామవరం రోడ్లోని ఆలంగీర్ మజీద్లో జామా మజీద్ ఖబ్రాస్థాన్ కమిటీ సభ్యులు ఖబ్రాస్థాన్ స్థలం అన్యాక్రాంతం గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ హుస్నాబాద్ ఖబ్రాస్థాన్కి సంబంధించిన వక్ఫ్ బోర్డు భూమి సర్వే నంబర్ 261లో 5 ఎకరాల 36 గుంటల భూమిలో 17 కుటుంబాలు కొన్ని సంవత్సరాల క్రితం నివాస ఉండడానికి మాత్రమే ఇల్లు కట్టుకొని నివాసం ఉండడానికి మాత్రమే అప్పటి ముస్లిం పెద్దలు అనుమతి ఇచ్చారని కానీ ఎలాంటి అమ్మడం గాని కొనడం గాని వీలులేదన్నారు. ఎవరైనా అమ్మితే వెంటనే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని సభ్యులు తెలిపారు. కానీ ఇందులో కొందరు ఇండ్లు అమ్ముతున్నారని కమిటీ దృష్టికి వచ్చినందున అడ్డుకోవడం జరిగిందని అన్నారు. ఖబ్రాస్థాన్కి సంబంధించిన స్థలం అయినటువంటి వక్ఫ్ బోర్డు స్థలంలో ఎవరైనా కొనడం చేస్తే వక్ఫ్ బోర్డుకు అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఇట్టి స్థలాలను స్వాధీన పరుచుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జామా మజీద్, అలంగీర్ మజీద్, ఖబ్రాస్థాన్ కమిటీ సభ్యులు మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి అన్వర్ పాషా, ఎండి అయూ, మాజీ ఎంపీటీసీ ఎండి హసన్, మహమ్మద్ అఫ్జల్, మహమ్మద్ కుద్రత్, మహమ్మద్ ఫసియుద్దీన్, ఎండి షబ్బీర్, ఎండి ముంతాజ్ సయ్యద్ ఇంతియాజ్, మొహమ్మద్ తాజ్ పాషా, ఎండి దస్తగిరి, మదీనా అజీం పాషా, జహంగీర్, సయ్యద్ నబీ, సయ్యద్ బాషా, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆలంగీర్ మస్జిద్ మరియు ఈద్గా ఖబ్రాస్థాన్కు అందరూ కూడా ముస్లిం సోదరులు సందర్శించడం జరిగింది. మరియు హుస్నాబాద్లోని ఈ భూమి మొత్తం వక్ఫ్ బోర్డుకు సంబంధించింది. 261 సర్వే నంబర్, 5 ఎకరాల 36 గుంటలు. మరి ఈ భూమి లోపల కొందరు ఈ దారికి ఇరువైపులా మరి దాదాపు 17 మంది ఎంక్రోచర్స్ ఉండడం జరిగింది. మరి వాళ్ళు పేదలు ఉన్నందువల్ల వారిని దృష్టిలో పెట్టుకొని వారిని అదే ఇళ్లలో జీవనం కొనసాగించడానికి అవకాశం కల్పించడం జరిగింది. మరి అందులో మరి ఆ పేదలనే భావంతో మేము ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు అమ్మడం కూడా జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదు. దయచేసి వారందరికీ మేము ఒకటే కోరుకుంటున్నాం. పేదలైనందువల్ల ఇక్కడ ముస్లిం సోదరులు ఏ విధంగా వాళ్ళకి అవకాశం ఉండడానికి కల్పించారో మరి దానిలో వండుకుంటూ మీరు జీవనం గడపాలి తప్ప అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ కనుక అమ్మినట్టయితే మాత్రం తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇంకా మీరు ఇదే విధంగా ఇదే తంతు కొనసాగితే మాత్రం వక్ఫ్ బోర్డు నుండి మీకు నోటీసులు పంపి మరి డిస్మెంటల్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా జామా మస్జిద్ మరియు ఆలంగీర్ మస్జిద్ కమిటీ సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులు జామా మస్జిద్ మరియు ఆలంగీర్ మస్జిద్ ఖబ్రాస్థాన్ కమిటీ వాళ్ళందరం ఇక్కడికి సందర్శించడం జరిగింది. ఇక్కడ 22 ఇల్లు వక్ఫ్ బోర్డు ఇల్లు ముస్లిం సోదరులు ఉన్నారు. అది ఆధీనంలో ఉన్నది. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మే ప్రయత్నం చేస్తే ఎందుకంటే వక్ఫ్ బోర్డుకు కంప్లైంట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే మీరు ఉండేదానికి ఏదో మేము వీరే వాళ్ళమని చెప్పి ఉండనిస్తాము తప్పితే మరి మేము బాగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటే మొత్తం డిస్పోజల్ చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు గమనించి మాకు కూడా మీకు మర్యాదపూర్వకంగా మీరు మాకు సహకరిస్తే మీకు కూడా మేము సహకరిస్తాం. కాబట్టి దీన్ని మీరు విన్నపించుకుంటాను. ఏంటంటే భూమి మాకు అభ్యంతరం లేదు కానీ మనం దాన్ని మీరు కుటుంబ సభ్యులు కనుక మీరు దీన్ని వేరే వాళ్ళకి అమ్మితే మాత్రం తగిన చర్యలు తీసుకుంటామని మేము మనం చేస్తున్నాం.